ఫ్రెండ్స్, నందమూరి అభిమానులు ఎవరైనా మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నందమూరి హీరోల సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా విజయశాంతి ముఖ్య పాత్రలో నటించిన అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా థియేటర్లలో మంచి రెస్పాన్స్ అందుకుంటుంది. శుక్రవారం గ్రాండ్గా రిలీజ్ అయిన ఈ చిత్రం ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించడమే కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్కు మంచి ఎమోషనల్ కనెక్ట్ను కలిగిస్తోంది. డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఓ డిఫరెంట్ యాక్షన్ డ్రామాగా మారింది. మదర్ సన్ ఎమోషన్ను హైలైట్ చేస్తూ మాస్ అండ్ యాక్షన్ ఎలిమెంట్స్ను పర్ఫెక్ట్గా మిక్స్ చేసిన ఈ సినిమా మొదటి రోజే మంచి ఓపెనింగ్స్ను నమోదు చేసింది. కళ్యాణ్ రామ్ నటన, విజయశాంతి పవర్ఫుల్ క్యారెక్టర్తో ఈ సినిమా ప్రత్యేకంగా నిలిచింది. ముఖ్యంగా క్లైమాక్స్లో చూసిన ఎమోషనల్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. సోషల్ మీడియాలోనూ సినిమాకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. క్లైమాక్స్ పార్ట్ విజయశాంతి పాత్రలో చూపిన కొత్తదనం, కళ్యాణ్ రామ్ యాక్షన్ సీన్లపై ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుంది. ఈ సినిమా కళ్యాణ్ రామ్ కెరీర్లో మరో సక్సెస్గా నిలిచింది. ఇక కలెక్షన్ల విషయానికి వస్తే ఈ సినిమా 23 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ చిత్రం 24 కోట్ల టార్గెట్తో బరిలోకి దిగింది. సినిమాకి ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ నుండి పాజిటివ్ టాక్ లభించింది. ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ ఉంటే సినిమా లాంగ్ రన్ ఉంటుంది, కలెక్షన్లు వస్తాయి. ఈ సినిమాకు అదే జరుగుతుందని తెలుస్తుంది. ఫస్ట్ రోజు ఈ సినిమా 5 కోట్ల 15 లక్షల గ్రాస్ వసూలు చేసి, అదేవిధంగా రెండవ రోజు 3 కోట్ల 40 లక్షలు వసూలు చేసింది. మూడవ రోజు ఆదివారం బుక్ మై షో యాప్లో గంటకు 2500 టికెట్లు తెగుతున్నాయి. శనివారం కంటే ఆదివారం ఎక్కువగా టికెట్లు తెగుతున్నాయి. ముఖ్యంగా నైట్ షోలలో ఆక్యుపెన్సీ ఎక్కువగా కనపడుతుంది. ఈ సినిమా మూడో రోజు థియేటర్ ఆక్యుపెన్సీ ఈ విధంగా నమోదైంది. మార్నింగ్ షో 29%, మ్యాట్నీ షో 30%, ఫస్ట్ షో 32%, సెకండ్ షో కూడా 32% ఆక్యుపెన్సీ నమోదైంది. ఈ ఆక్యుపెన్సీని బట్టి చూస్తే మూడవ రోజు ఆదివారం 4 కోట్ల గ్రాస్, 2.5 కోట్ల షేర్ వసూలు చేస్తుందని తెలుస్తుంది. రెండవ రోజు కంటే 40 లక్షలు మూడవ రోజు ఎక్కువగా కలెక్షన్లు వసూలు అవుతున్నాయి. 3 రోజుల మొత్తం కలెక్షన్స్ వచ్చేసి 12 కోట్ల 60 లక్షల గ్రాస్, 8.5 కోట్ల షేర్ వసూలు చేసినట్లవుతుంది. ఇంకా ఈ సినిమా 15.5 కోట్ల షేర్ వసూలు చేస్తే హిట్ అవుతుంది.